మేడం ఈరోజు షర్మిల గారు పాదయాత్ర ప్రారంభించబోతున్నారు కదా, మీరు తండ్రికి తగ్గ తనే అనిపిస్తుందండి. దేవుడి శక్తితో ముందుకు వెళ్తుందని మాకు అందరికి కూడా విశ్వాసం ఉంది. చెప్పిన మాట నిలబెట్టుకునేది మా కుటుంబంలో ఆచారం. రాజశేఖరన్ ఎట్లా తన మాట నిలబెట్టుకున్నాడో, జగన్ బాబు ఎట్లా తన మాట నిలబెట్టుకున్నాడో, అదే విధంగా జగన్ కోసం షర్మిల కూడా చెప్పిన మాట తప్పనిసరిగా నిలబెట్టుకుంటుంది. కానీ ఇది సాహసం చేస్తుంది. దేవుని దయ వల్ల మాత్రమే ఇది సాధ్యమని మేము నమ్ముతాం. ఒక మహిళ కొన్ని వేల కిలోమీటర్లు నడవడం అనేది అంత ఈజీ కాదు. కానీ ఈ సందర్భంలో మీ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పనిలో ఉండడం, షర్మిల బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్లేందుకు, అలాగే వేల కిలోమీటర్లు నడిచేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని మీరు ఎట్లా దేవుడు మా కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడండి. స్పెషల్ గా మామూలు వాళ్ళైతే ఎవరు చేయలేరు ఇది సాహసం. ఆ ఆలోచన పుట్టడం కూడా ఎవరికి సామాన్యులకు సాధ్యం కాదు. షర్మిల ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. అదే సమయంలో మీరు చూస్తున్నారు, ఇప్పుడు వేల మంది వస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రజల్లో కూడా ఇప్పటికీ తరగని అభిమానం, వైఎస్ కుటుంబం అన్న అభిమానం కనిపిస్తుంది. దాని గురించి మీ స్పందన? రాజశేఖరన్ మీద ఉండే కృప, తన మీద ప్రజలకు ఉండే ప్రేమ అంతా కూడా ఈ పిల్లల మీద చూపుతున్నారండి ప్రజలు. అది ఇప్పటికీ తగ్గదు. ఎప్పుడు వాళ్ళ మనసులో ఉన్నాడు అన్న ఎప్పటికీ ఉంటాడు. పిల్లలు కూడా అదే విధంగా